ప్రాజ్ఞులు, సర్వజ్ఞులు, బ్రహ్మజ్ఞులు, ధర్మజ్ఞులు, వేదజ్ఞులు, విద్వజ్ఞులు, దైవజ్ఞులు, రసజ్ఞులు శ్రీ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి సత్కారం చేయబోతున్నారు. మనం కూడా చేతులతో కరతాళ ధ్వనులు చేస్తూ ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా వీక్షిద్దాం. మరి దాంట్లో పాలు పంచుకుంటున్నటువంటి పెద్దలందరి చేతుల మీదుగా ఇప్పుడు ఈ సత్కార కార్యక్రమం జరగబోతూ ఉన్నది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సత్కారం కేవలం ఈ సభా కార్యక్రమానికి మాత్రమే కాదు, ఒక జీవిత కాలంలో సాధించినటువంటి సాఫల్యానికి గుర్తుగా ఈ సన్మాన కార్యక్రమం జరుగుతుంది. పట్టు శాలువతో వారిని సత్కరించి మనస్ఫూర్తిగా వారు చేస్తున్నటువంటి సేవలు జగద్విదితమై ప్రతి ఒక్కరిలో అనేక రకాలుగా మార్పులు తీసుకురావాలని, ఆలోచనల్లోనూ ప్రవర్తనలోనూ వారి జీవితాల్లోనూ మార్పు రావాలని కోరుకుంటూ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సత్కారం ఇది. మనందరం కలిసి పాలు పంచుకుంటున్నటువంటి ఒక మహత్ కార్యం. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుని దయాతో ఇచ్చినటువంటి ఆ చక్కటి పట్టు శాలువను, అలాగే చక్కటి జ్ఞాపికను వారికి అందిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మరి వారు చిరకాలం ఒక మంచి పేరుతోటి ముందుకు సాగాలని, ఇందాక అనుకోకుండా గౌరవ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు వారిని పద్మశ్రీగా సంబోధించారు. పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఇంకా అనేక మంచి మంచి బిరుదులు వారికి లభించాలని, ఎందరితో వారి యొక్క వాక్కు శాశ్వతంగా వినిపించాలని, మరి అనేక సందర్భాలలో ఎటువంటి ధర్మ సందేహాలున్నా వాటిని తీర్చాలని, దైవంపై నమ్మిక, తను నడుస్తున్నటువంటి నడవడిపై, ప్రవర్తనపై ఒక చక్కటి పట్టు ఆలోచన కలగాలని, మంచి పౌరులుగా రాబోయే తరాలను తీర్చిదిద్దాలని కోరుకుంటూ మరి వారికి సత్కారాన్ని మనం అందిస్తూ ఉన్నాం. మనందరం కూడా మరొకసారి కరతాళ ధ్వనులతో వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఇలాగే చిరకాలం మనకి అనేక ప్రవచనాలు అందిస్తూ ఉండాలని కోరుకుంటూ ఇక తదుపరి వందన సమర్పణ కార్యక్రమం డైరెక్టర్ స్టేట్ కౌన్సిల్. సభకు నమస్కారం. మరి ఈరోజు ఉన్నటువంటి విలువలను కాపాడుకోవడానికి, బాధ్యత అయినటువంటి సొసైటీని నిర్మించుకోవడానికి, విలువలతో కూడినటువంటి సొసైటీని చూడడానికి గౌరవ సలహాదారుగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా నియమించి ఈరోజు కరికులంలో ఈ వాల్యూ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేట్ చేసి ఈరోజు మనకు అందించారు. మరి ఇటువంటి మహోన్నతమైనటువంటి సంకల్పాన్ని కృషి చేసినటువంటి వారు మానవరుల అభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అలాగే మాన్యులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చాలా ఆనిముత్యాల్లాంటి పద్యాలను కూర్చి మనకి కరికులంలో దాన్ని ఇంటిగ్రేట్ చేసి స్టోరీస్ అన్నీ కూడా చెప్పి మోరల్ సైన్స్ వాల్యూస్తో కూడినటువంటి స్టోరీస్ అందించేందుకు మాన్యులకు కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఈ సభకు ఇచ్చేసి దిగ్విజయం చేసినటువంటి సెక్రటరీ గారు స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ కోన శేజా సార్ గారికి, అలాగే కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీ విజయరామరావు సార్ గారికి, ఎస్పీడి గారు శ్రీ బి శ్రీనివాసరావు గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారికి, అలాగే శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు గారికి, అలాగే పెద్దలు పట్టాభి గారు, రఘురామరాజు గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. కలెక్టర్ గారికి కూడా, అలాగే చిన్నారులందరూ కూడా విచ్చేసి ఉన్నారు, వారందరికీ కూడా అభినందిస్తూ ఉన్నాను. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉన్నారు, వారందరినీ కూడా అభినందిస్తూ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. చిన్నారులు మరి ఒక చక్కటి ప్రదర్శన ఈరోజు ఇచ్చారు. వారు పెద్దలతో మంచి ఫోటో తీసుకోవాలని వారు కోరుతున్నారు. అందరు దిగుదాం గురువు గారు ఉన్నారు కదా, అందరూ చూడొచ్చు కదా అమ్మ తల్లి కంపడలేదు.
ముందరా ఎట్లా కంపడుతుంది ఇద్దరు కూర్చుంటారు నాకు దారి ఈ ఫోటో సెషన్ పూర్తయిన వెంటనే జాతీయ గీతాలాపన ఉంటుంది. ఆ ప్లే కూర్చోండి అమ్మా, కింద కూర్చోండి, కూర్చోండి కింద కూర్చోండి, ఈజీగా ఉంటుంది. కూర్చో పాప కూర్చో.